హలో గైస్ నమస్తే అందరికీ. ఇప్పుడు మనం పవర్ బిఐ ఇన్‌స్టాలేషన్ ఎలా చేస్తారు అనేది చూద్దాం. ఓకే. దానికోసం మనం ఫస్ట్ డెస్క్‌టాప్‌లో మన పీసీలో బ్రౌజర్ ఓపెన్ చేసుకొని డౌన్‌లోడ్ పవర్ బిఐ డెస్క్‌టాప్ అని టైప్ చేసి ఫర్ విండోస్ అయితే విండోస్, ఫర్ మ్యాక్ అయితే మ్యాక్ దానికి ఇలా ప్రెస్ చేయాలి. ప్రెస్ చేస్తే మనకు విండోస్ అయితే ఇలా మైక్రోసాఫ్ట్ వాళ్ళ వెబ్‌సైట్‌లోనే పవర్ బిఐ ఉంటుంది. పవర్ బిఐ అనేది మైక్రోసాఫ్ట్ వాళ్ళది కాబట్టి డైరెక్ట్ మైక్రోసాఫ్ట్ వాళ్ళ దాంట్లో నుంచే మనం డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. సో, ఇక్కడ ఇది వెబ్‌సైట్‌లోకి వెళ్ళిన తర్వాత మనం డైరెక్ట్‌గా ఇక్కడ డౌన్‌లోడ్ అనే ఆప్షన్ ఉందా? ఆ డౌన్‌లోడ్ అనే ఆప్షన్‌ని క్లిక్ చేయాలి. అలా క్లిక్ చేయంగానే ఇది ఎక్కడ సేవ్ చేసుకోవాలి డౌన్‌లోడ్ అని చెప్పి అడుగుతుంది. మనం మీకు ఇష్టమైన ఫోల్డర్‌లో డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. నేను బేసిక్‌గా డౌన్‌లోడ్ ఫోల్డర్‌లో డౌన్‌లోడ్ చేస్తున్నాను. ఓకే. సో, ఇది అయితే 22 మినిట్స్ చూపిస్తుంది నెట్ స్పీడ్‌ని బట్టి. సో, ఇదైతే డౌన్‌లోడ్ అయిపోయింది గైస్. ఇప్పుడు మనం ఆ ఫైల్‌ని ఓపెన్ చేద్దాం. ఇలా డబల్ టైమ్ క్లిక్ చేస్తే మనకి ఇలా ఒక విండో ఓపెన్ అవుతుందన్నమాట. సో, దీంట్లో మనం ఇంగ్లీష్ అనే లాంగ్వేజ్‌ని సెలెక్ట్ చేసుకొని నెక్స్ట్ అనేది క్లిక్ చేద్దాం. సో, అలా క్లిక్ చేసినప్పుడు మనకి ఇది ఇలా వస్తుందనమాట. అంటే డూ యూ వాంట్ టు అలౌ దిస్ యాప్ టు మేక్ చేంజెస్ టు యువర్ డివైస్ అంటే ఇది ఇన్‌స్టాల్ చేస్తున్నాం కదా డివైస్‌లో. సో, ఆ చేంజెస్‌ని అలౌ చేయొచ్చా లేదా అని అడుగుతుంది. సో, యెస్ క్లిక్ చేయండి. సో, అది యెస్ క్లిక్ చేసిన తర్వాత మనకి ఇలాగ ప్రిపేరింగ్ టు ఇన్‌స్టాల్ అని ఒక విండో వస్తుందనమాట. సో, అది వచ్చిన తర్వాత మనకి వెల్కమ్ టు మైక్రోసాఫ్ట్ పవర్ బిఐ డెస్క్‌టాప్ సెటప్ విజార్డ్ అని చెప్పి మనకి ఇంకో విండో వస్తుంది. దాన్ని నెక్స్ట్ క్లిక్ చేయండి. దీని తర్వాత ఇది ఒక లైసెన్స్ టర్మ్స్ సాఫ్ట్‌వేర్ దానికి ఒక టర్మ్స్ అండ్ అగ్రీమెంట్స్ ఉంటాయి కదా! సో, దాన్ని మీరు మొత్తం చదివిన తర్వాత ఐ యాక్సెప్ట్ ద టర్మ్స్ అండ్ లైసెన్స్ అగ్రీమెంట్ అని మార్క్ చేసి నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. తర్వాత ఈ డెస్టినేషన్ ఫోల్డర్ ఉంటుంది. అంటే ఇప్పుడు మనం ఇప్పుడు ఇన్‌స్టాల్ చేస్తున్నాం కదా! అవన్నీ కూడా ఎక్కడ సేవ్ అవ్వాలి, ఎక్కడ స్టోర్ అవ్వాలి అని ఇది డెస్టినేషన్ ఫోల్డర్ అడుగుతుంది. నాకైతే డిఫాల్ట్‌గా సిలో మనం స్టోర్ చేస్తాం కాబట్టి నేను డిఫాల్ట్‌గా ఇదే ఉంచేస్తున్నాను. నెక్స్ట్ క్లిక్ చేద్దాం. సో, ఇది రెడీ టు ఇన్‌స్టాల్ అని చెప్పి అడుగుతుంది. ఇక్కడ క్రియేట్ డెస్క్‌టాప్ షార్ట్‌కట్ ఇది అవసరమైతే క్లిక్ చేయండి. లేకపోతే అన్‌క్లిక్ చేయండి. ఇన్‌స్టాల్ ప్రెస్ చేయండి. సో, ఈ విధంగా ఇది ప్లీజ్ వెయిట్ వైల్ ద సెటప్ విజార్డ్ ఇన్‌స్టాల్స్ మైక్రోసాఫ్ట్ పవర్ బిఐ డెస్క్‌టాప్. సో, ఈ విధంగా ఇది ఇన్‌స్టాలేషన్ అనేది జరుగుతుందన్నమాట పవర్ బిఐ. మనకి ఇలా కొంచెం టైం అయితే పడుతుంది ఇన్‌స్టాలేషన్ అవ్వడానికి. సో, ఇది మొత్తం ఇన్‌స్టాల్ అయ్యేంత వరకు వెయిట్ చేద్దాం. సో, ఇది ఇన్‌స్టాల్ అయితే అయిపోయిందండి. ఇన్‌స్టాల్ అయిపోయిన తర్వాత మనకి కంప్లీటెడ్ ద మైక్రోసాఫ్ట్ పవర్ బిఐ డెస్క్‌టాప్ సెటప్ విజార్డ్ అని చెప్పి మనకొస్తుంది. సక్సెస్‌ఫుల్లీ కంప్లీటెడ్ ఇన్‌స్టాలేషన్ అని చెప్పి మనకి ఈ విండో వస్తుంది. మనం ఫినిష్ చేయొచ్చు. ఇది క్లిక్ చేసుంటే మనకి ఇది క్లిక్ చేయంగానే మనకి డైరెక్ట్‌గా పవర్ బిఐ అనేది ఓపెన్ అవుతుందన్నమాట. సో, ఇంతే అండి. సో సింపుల్. ఇన్‌స్టాలేషన్ పవర్ బిఐ చేసుకున్నాం. మనం నెక్స్ట్ వీడియోస్‌లో ఫర్దర్‌గా అసలు పవర్ బిఐ అంటే ఏంటి అవన్నీ కూడా తెలుసుకుందాం. ఓకే. టేక్ కేర్. బై బై. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.